హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి. ఈరోజు మన ప్రోమోలో రాఘవన్ని కాపాడడానికి రాజు రూపలు వెళ్తూ ఉంటారు. రాఘవన్ని చంపడానికి దీపక్ విజయాంబిక వెళ్తూ ఉంటారు కార్లో. మరోవైపు రాఘవన్ని కట్టేసి ఒక రూమ్లో ఉంచుతారు. ఇంకా జీవన్ మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన బాస్ ఏమో జైలుకి వెళ్ళాడు అని జీవన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక మనల్ని ఎవరు చూసుకుంటారో ఏమో అని అంటూ ఉంటే, ఇక తిని కూడా కట్టిపడేసాం మనము, తిని ఎవరు చూడాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ మనుషులు. దాంతో ఇక ఆపరాను ఫస్ట్ నేను చాలా బాధలో ఉన్నాను అని అంటూ ఉంటారు. ఇక మరోవైపు రాఘవ తన మనసులో అనుకుంటూ ఉంటారు, ఇక జీవన్ ఎప్పటికీ జైల్లో నుంచి బయటికి రాడు, మీరు నన్ను బంధించే వేస్ట్ పని అని అనుకుంటూ ఉంటాడు రాఘవ తన మనసులో. మరోవైపు విజయాంబిక వాళ్ళు త్వరగా వెళ్ళాలి, రాఘవన్ని చంపాలి, లేకపోతే రాఘవన్ని రిలీజ్ చేసామనుకో, తప్పించుకున్నాడు అనుకో, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాడు. అప్పుడు నా తమ్ముడు ఇంకా తన భార్య ఇద్దరు కలిసిపోతారు. అప్పుడు మన గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది విజయాంబిక. ఇంకా దీపక్ నువ్వేం టెన్షన్ వరి అవ్వకమ్మా అని అంటూ ఉంటారు. మరోవైపు దీపక్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక రూప వాళ్ళని చూసి ఇదేంటి రూప వాళ్ళు మన కార్ని ఫాలో అవుతున్నారు అని విజయాంబిక అంటూ ఉంటుంది. నువ్వేం వరి అవ్వకమ్మా అని అంటూ ఉండగా ఇక వాళ్ళు స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఒకేసారి రాజు రూపాల కార్లో బ్రేకులు పడవు. దాంతో ఇక బ్రేక్ లేకుండా వెళ్తూ ఉంటే లారీ గుద్దేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోతారు. ఇక విజయాంబిక దీపక్ బయటకు వచ్చి ఇలా చూస్తూ ఉంటారు. దేవుడు మన వైపే ఉన్నాడు, నిన్న జీవన్ని అడ్డు తొలగించారు, ఇప్పుడు రూప వాళ్ళని అడ్డు తొలగించాడు అని అంటూ ఉంటే, నిన్న మాత్రం దేవుడే కాపాడు మమ్మీ, కానీ ఈ రోజు కాపాడింది దేవుడు కాదు నేను అని అంటూ ఉంటాడు దీపక్. అసలు ఏమంటున్నావు రాని అనగానే ఆ కార్ బ్రేక్ తీసేసింది నేను అమ్మ అని దీపక్ అనగానే ఒకేసారి షాక్ అయిపోతుంటుంది. ఎందుకు చేసావు అని అంటూ ఉంటే, నిన్న నైటే వీళ్ళకి వెళ్తూ మనం రాఘవన్ని చంపడానికి వెళ్తున్నామని చెప్పి అని అనగానే ఇక మనం మాట్లాడుకున్నదంతా అందరం చూసి విని ఇక రాజు రూపాలకి చెప్పారు. రాజు రూపాలు ఈరోజు ఫాలో చేస్తారని తెలిసి నేను వాళ్ళ కార్ బ్రేక్ తీస్తాను అని అనగానే సరే పద రాఘవ సంగతి చూద్దామని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక మరి రాజు రూపాలు ఏం చేయబోతున్నారో చూద్దాం.